ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. నన్ను రమేష్, అసురాపేట పామాయిల్ రైతుని. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఇస్తానన్నటువంటి అనేకమైన పథకాలని కోతకోసి కొంతమందికి లబ్ధిదారులకు ఇచ్చేవాళ్ళు. ఇవాళ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీల్లో రైతు భరోసాని మరి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ మరి దాంట్లో నుంచి రైతులు వీళ్ళందరికీ కూడా 5 ఎకరాల నుంచి 10 ఎకరాల రైతులు ప్రతి రైతుకి రైతు భరోసా వేసినందుకు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగనే మరి ఆర్థిక శాఖ మంత్రి బట్టి గారికి, మరియు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అందరికి కూడా మరి మేము రైతుల తరపున మేము అభినందనలు తెలియజేస్తూ, మరి ఇలాగనే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అయితే 6 గ్యారంటీలు ఇచ్చిందో 6 గ్యారంటీలు కూడా సిద్ధశుద్ధితో అమలు చేద్దామని మేము కోరుకుంటున్నాం. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్నటువంటి అనేకమైన కళ్ళబొల్లి కబుర్లు, అనేకమైన మరి మాటలకి ఇవాళ లొంగి పరిస్థితి ఏది లేదు. గత ప్రభుత్వం ఎన్ని కుంభకోణాలు చేసింది, ఏం చేసింది అనేది ప్రజలకు తెలుసు, చూస్తున్నా మరి అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకము, కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతో ఇలా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకేవైతే ఈ 6 గ్యారంటీలు ఇవ్వాల్సినవి ఉన్నాయో అవి కూడా మరి ఈ యొక్క ఎన్నికలు కూడా అయిపోయిన వెంటనే వాటిని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచడానికి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిశ్చయంగా ఉందని తెలియజేస్తున్నా. రేవల్ కేదార్నాథ్, శ్రీరాపేట రైతుని. ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి మంత్రి అయినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా 9వ తారీఖు అందరికీ రైతులందరికీ కూడా వేస్తున్నారు. అలా దానికంటే ముందే 8వ తారీఖు లోపల రైతు ఖాతాలు మొత్తాన్ని కూడా రైతు భరోసా మరి డబ్బులు వేయటం, ఖాతాలు వేయడం జరిగింది. ఇదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతుకి నిలబెట్టుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతులందరి ఖాతాలో రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు మొత్తం కూడా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క రైతులు మొత్తం కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎస్ ప్రకాశ్రావు, మాది అశ్వరావుపేట. నేను ఒక రైతుగా భావిస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరు రైతు బంధు వేశారు తప్ప రైతు భరోసా వేయలేదు. కానీ మీరు ప్రకటించింది రైతు భరోసా. ఈ రైతు భరోసా అనేది అందరు రైతులు కూడా వేసింటే చాలా సంతోషపడేవాళ్ళు. అంతేకాకుండా ఈ వేసింది కూడా రైతు బంధు డిసెంబర్ నెల సంబంధించిన కోటా. ఇది 2వ కోటా టైం కూడా వచ్చి ఉన్నది. కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు మీరు వేయటం వల్ల ఉపయోగం లేదు, కరెక్ట్ కాదు కూడా. మీరు ప్రకటించిన రైతు భరోసా కనుక వేసి ఉంటే రైతులందరికీ మరింత ఉపయోగం జరిగేది. 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు నడపాలి అని చెప్పన్నప్పుడు మీరు ఇచ్చిన హామీ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.